ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం నుంచి భారత జట్టు అద్భుతంగా ఆడింది. జట్టులో ప్రతి ప్లేయర్ అంచనాలకు తగ్గట్టే రాణించడంతో ఫైనల్ కాంబినేషన్ ప్రతిసారి తలనొప్పిగానే మారింది. విన్నింగ్ కాంబినేషన్ ని కొనసాగించేందుకు కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ మొగ్గు చూపడంతో హర్షదీప్ సింగ్, పంత్ వంటి స్టార్ ప్లేయర్స్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విషయంలో అందరూ జాలి చూపిస్తున్నారు. తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులను భయపెట్టే ప్లేయర్ అతడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్ అతడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టాప్ బ్యాటర్స్ కోహ్లీ, రోహిత్ విఫలమైన తన బ్యాట్ తో మంచిగా రాణించాడు. అలాంటి అద్భుత ట్రాక్ రికార్డు ఉన్న ప్లేయర్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశమే రాలేదు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందనే విషయం కాసేపు పక్కన పెడితే క్రికెట్ అభిమానులంతా చర్చల్లో రిషబ్ పంత్ గురించే ఎక్కువ నడిచింది. అసలు అతన్ని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న అభిమానుల మనసులో తెగ తిరుగుతోంది. పోనీలే, ఏదో ఒక మ్యాచ్కే తీసుకోలేదు కదా అని అనుకోవడానికి లేదు. అన్ని మ్యాచ్లలో పక్కన పెట్టారు. ఇంగ్లాండ్తో సిరీస్లోనూ ఇదే పరిస్థితి. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం నుంచి కేఎల్ రాహుల్ వర్సెస్ పంత్ పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒక్కరినే తీసుకునే అవకాశం ఉండడంతో స్క్వాడ్ సెలక్షన్ విషయమై గంభీర్, అజిత్ అగర్కర్ మధ్య మనస్పర్ధలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా గంభీర్ కాంబినేషన్స్ నేపథ్యంలో కేఎల్ రాహులే నెంబర్ 1 వికెట్ కీపర్ అంటూ అతడికి అవకాశం కల్పించాడు. అన్ని మ్యాచ్ల్లోనూ అతడితోనే ఆడించాడు. పంత్కు కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మరి అన్ని మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ అంచనాలకు తగ్గట్టుగా ఆడాడా అంటే పర్వాలేదనిపించాడని చెప్పాలి. కానీ అభిమానులు, పలువురు మాజీలు మాత్రం పంత్ను తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడనివ్వకుండా ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఆడించాల్సి వచ్చి ఉంటే తుది జట్టులో ఏ ఆటగాడైనా గాయపడితే పంత్కు చోటు దక్కేదేమో. విరాట్ కోహ్లీ గాయపడినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అతడు ఫిట్ గానే ఉండడంతో పంత్ ఫైనల్లోనూ బెంచ్కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ లో సగటు ప్రదర్శన చేస్తున్నా రిషబ్ పంత్ను ఆడించడం లేదు. పంత్ను ఆడించకపోవడానికి గౌతమ్ గంభీర్ పలు కారణాలు చెప్పుకొచ్చాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్ సగటు 50 కంటే ఎక్కువగా ఉందని అన్నాడు. ఇంతకు మించి ఏమీ చెప్పుకోదలుచుకోలేదన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు కూడా గంభీర్ రాహుల్ కే ప్రియారిటీ ఇచ్చాడు. వికెట్ కీపర్ గా కేఎల్ రాహులే ఫస్ట్ చాయిస్ అని అప్పుడే తేల్చేశాడు. పంత్కు ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చని వేచి చూడాలని అన్నాడు. ఒకే మ్యాచ్లో ఇద్దరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లతో ఆడలేమంటూ గంభీర్ స్పష్టం చేశాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటూ వ్యాఖ్యానించాడు. కానీ ఇప్పటికీ పలువురు మాజీలు రాహుల్ కీపింగ్ అనుకున్న స్థాయిలో లేదని అంటున్నారు. మొత్తం మీద ఈ మెగా టోర్నీ అంతా తన సహచర క్రికెటర్లు వాటర్, ఎనర్జీ డ్రింక్లు మోసుకెళ్లి ఇవ్వడమే పంత్కు పనిగా మారిందని కామెంట్లు చేస్తున్నారు.